మూర్తి గారు బాగున్నారా? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? ఇంకా సారేమిటండి, మనం వెయ్యంకులం కాబోతున్నాం. మీతో వెయ్యం మా అదృష్టం సార్. మళ్ళీ సార్ అంటారేంటండి, చక్కగా బావగారు అనండి. టైం పడుతుంది సార్. ఓ 3-4 నెలలు సరిపోతాయా? అంత టైం తీసుకోనిలేండి, త్వరగా నిశ్చితార్థం పెట్టుకుందాం. దాని గురించే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈరోజే పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టిస్తాను. ఎవరండి ఫోన్లో? అన్నట్టు మా పంతులు గారు పెట్టిన ముహూర్తం మీకు ఓకే కదా? భలేవారా సార్, మీరు ఎలా చెబితే అలా. ముహూర్తం పెట్టగానే ఫోన్ చేయండి. తప్పకుండా అండి, ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఏమన్నారండి? మీ అన్నయ్య నీకంటే స్పీడుగా ఉన్నాడు సుశీల. అన్నయ్య ఎవరు? అదే అబ్బాయి వాళ్ళ నాన్న రామ్మోహన్ గారు. నన్ను బావగారని పిలవమంటున్నారు. మరి ఆయన మీకు బావగారే కదా. అది సరే, నిశ్చితార్థం గురించి ఏమంటున్నారు? వాళ్ళ పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తారట. దేవుడా, నీ సన్నిధిలోనే నిశ్చితార్థం గురించి మాట్లాడేశాం. అంతా నీ కృప. ఎవరండి ఫోన్లో? మూర్తి గారు నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందామని అడిగారు. పంతులు గారిని అడిగి చెప్తాను అన్నాను. అయిపోయింది వదినా, అయిపోయింది. నీ పెద్దరికం పేక మెడలా కూలిపోయింది. ఇప్పుడేమైంది? ఏమైందా? ఎంత అమాయకురాలివి వదినా. నిన్న మొన్నటి వరకు మూర్తి ఎవరికి ఫోన్ చేశారు? నాకు. మరి ఇప్పుడెవరికి చేశారు? మా అన్నయ్యకి చేశారు. అంటే అప్పుడే నిన్ను పక్కన పెట్టేశారన్నమాట. ఇక నీ అవసరం మూర్తి వాళ్ళకి లేదన్నమాట. ఇక నువ్వు ఆటలో అరటిపండవన్నమాట. నీకీ దుస్థితి వస్తుందని నేను ముందే గ్రహించి నిన్ను హెచ్చరించాను వదినా. నువ్వు నా మాటల్ని తేలిగ్గా తీసుకున్నావు. అసలు ఈ పెళ్లికి ఆ అమ్మాయి ముందు ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను ఆడవాళ్ల డామినేషన్ మొదలవుతుంది అని. నువ్వు అర్థం చేసుకుని ఉండాలి. ఇక ఇప్పుడంతా వాళ్ళిష్టమే. నీ ఇష్టాలతో వాళ్ళకి పనిలేదు. నా కళ్ళ ముందే నీ గౌరవం గంగలో కలిసిపోతోంది. ఇది చూడటానికైనా నేను బతుకున్నాను. నాకు వెంటనే చావొస్తే బావుండు. నేనేం చెయ్యాలరా భగవంతుడా, నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పొద్దునా? చేయడానికి ఏముంది వదినా, చేతులు కట్టుకొని చూస్తూ ఉండటమే. ఏంటో ఒక పని చేయ వదినా. ఏంటది? నిశ్చితార్థానికి ముందే అబ్బాయి అమ్మాయి జాతకాలు చూడాలని అన్నయ్యతో చెప్పు. ఎందుకు? ఎందుకంటే అమ్మాయి మొగుడు అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ఇటు మన అభి పెళ్ళాము అర్ధాంతరంగా చనిపోయింది. జాతకాలు కలవకపోతే ఇలాగే జరుగుతుంది. నాకు అలాగే జరిగింది కదా. అందుకే వాళ్ళ జాతకాలు కలిసాయో లేవో చూడమని చెప్పొదినా. నిజమే వదినా. జాతకాలు కలవకపోతే ఈ పెళ్లి చేసే ఈ ప్రయోజనం లేదు. అనవసరంగా మళ్ళీ బాధపడాలి. అవునదినా, ఇప్పటికే నేను బాధపడుతూ ఉన్నాను కదా. నా బాధ ఎవరూ తీర్చలేరు అని చెప్పాను. నా కుటుంబం గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు వదినా? ఎప్పుడు శుభమే పలుకుతావు. నువ్వు భర్త లేకపోయినా సుమంగళివే.
భర్త లేకపోయినా సుమంగళినా? నీ మొహం ఉంటేనే సుమంగళి. నేను నీ కుటుంబం గురించి ఆలోచించలేదే. నీ కుటుంబం గురించి ఆలోచించలేనని రివెంజ్ తీర్చుకుంటున్నాను. సార్, ఇది చాలా పెద్ద ఈవెంట్ సార్. ఇది కానీ సక్సెస్ అయిందంటే మీకు చాలా మంచి పేరు వస్తుంది సార్. సారీ సార్, ఇంతకుముందు మీరు చేసిన ఈవెంట్స్ సక్సెస్ కాలేదని కాదు సార్, మీరు చేసిన ప్రతి ఈవెంట్ సక్సెస్సే సార్. ఏ ముహూర్తాన రింగు దొరికిందో కానీ అన్ని విషయాల్లో మంచే జరుగుతోంది సార్. గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని కొత్త మేడం గారు వస్తున్న వేళ విశేషం సార్. మూర్తి గారికి కాల్ చేయి. మీ మావయ్య గారికే సార్. చేస్తున్నాను సార్. సార్, నాట్ రీచబుల్ అని వస్తోంది సార్. ల్యాండ్ లైన్ నంబర్ ఉంది కదా, దానికి చేయి. ఓకే సార్. రింగ్ అవుతోంది సార్. ఏం చెప్పమంటారు? ఇటు ఇంటికి తాళం వేసి అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు? వాళ్ళ సంగతి తర్వాత. ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో, ఆయనంటే? ఆయనేనే. ఓ, అభిరామ్ గారా? మీరు మాట్లాడింది మా కొత్త మేడం గారితోనున్న మాట. ఏమంటున్నావు బాబాయ్? మూర్తి గారమ్మాయే మీ కాబోయే వైఫ్ కదా సార్. అప్పుడే విషయం ఫోన్ కాల్స్ దాకా వచ్చిందా? రెస్టారెంట్లో నేనున్నానని మాట్లాడకుండా వెళ్ళిపోయి ఇప్పుడు కాల్ చేశాడంటే ఎంత రొమాంటిక్ అర్థమైందా? ఆయన కాల్ చేసింది ఫ్లవర్స్ కోసం. ఈవెంట్కి కావాలంట. బాబీ, ఆ, నీకు చెప్పిన పని నువ్వు చేయి. సార్ 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 మీరు మరీ ఇంత బోరింగ్ ఏంటి సార్? కాబోయే వైఫ్కి ఫోన్ చేసి ఫ్లవర్స్ కావాలని అడుగుతారా ఎవరన్నా? కాబోయే లైఫ్ పార్ట్నర్తో బిజినెస్ మాట్లాడతారా ఎవరన్నా? మేడం ఏమనుకున్నారో ఏమో. ఖచ్చితంగా ఇది రొమాన్సే. ఫ్లవర్స్ వంకతో నేను ఫ్లాట్ చేస్తున్నాడు. హ్యాండ్సమ్లంతా ఇంతే వసు. ఏది డైరెక్ట్గా చెప్పరు.
మరి అంతే డైరెక్ట్గా ఎలా మాట్లాడారు సార్? అలా ఎప్పుడు సీరియస్గా ఉండకూడదు సార్. అప్పుడప్పుడు కాస్త రొమాంటిక్గా ఉండాలి. పువ్వుల్ని అమ్మాయిల్ని చూసినప్పుడు నవ్వాలి సార్. అంటే తను నిన్ను ఫాలో చేస్తున్నాడు అనుకుంటా. నీ మొబైల్కి కాల్ చేస్తే ఎక్కడ దొరికిపోతానోనని తెలివిగా సరిగ్గా మనం ఇంట్లో అడుగుపెట్టే టైంకి ల్యాండ్ లైన్కి కాల్ చేశాడు. అది ఆంటీ అంకుల్ ఇంట్లో లేని టైంలో. అది కాదే, ఆయనకి నా మొబైల్ నంబర్ తెలియదు. నిజంగా మీకేం తెలియదు సార్. కాస్త నా సీనియారిటీని వాడుకోండి సార్. అమూల్యమైన సలహాలు ఇస్తాను సార్. బాబీ, నా పర్సనాలిటీ చూసి ఓల్డ్ మ్యాన్ అనుకోకండి సార్. నాలో ఇంకా లవర్ బాయ్ ఉన్నాడు సార్. అర్జెంటుగా మీరు మేడం గారి మొబైల్ నెంబర్ తీసుకోండి సార్. మొబైల్ నెంబర్ తనకు తెలియదు కానీ ల్యాండ్ ఫోన్ నెంబర్ మాత్రం తెలిసిందా? ఆ, అంటే నాన్నగారు ఆయనకి తెలుసు కదా. మరి అదేదో అంకుల్కే కాల్ చేయొచ్చు కదా, నీకెందుకు చేశాడు? నాకు కాదే, ల్యాండ్ లైన్కి ఫోన్ చేశారు. మొద్దు, నువ్వు లిఫ్ట్ చేస్తావని దీనికి చేశాడు. రొమాన్స్ అంటే ఇదే. నీకు స్టార్ట్ అయిపోయింది. ఏంటి సార్, మేడం గారి దగ్గర నెంబర్ ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? దానికి నా దగ్గర మంచి ఐడియా ఉంది వెళ్దామా? సార్. ఎక్కడికి వెళ్ళారమ్మా? గుడికెళ్ళొస్తున్నాం వసు. నీకు పెళ్లి కుదిరితే 101 కొబ్బరికాయలు కొడతానని మీ అమ్మ మొక్కుకుందమ్మా. ఆ మొక్కు చెల్లించొస్తున్నాం. ఏంటి, 101 కొబ్బరికాయలా? ఓ మై గాడ్! దానికే అంత ఆశ్చర్యపోతే ఎలా? ఈ పెళ్ళయ్యాక ఇంకో 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకొని వచ్చిందమ్మా. ఏంటమ్మా అన్నేసి కొబ్బరికాయలు కొడితే నీ ఆరోగ్యం ఏం కావాలి? నీకు పెళ్ళైతే అంతకన్నా నాకేం కావాలి? ముందు నువ్వు ఈ బొట్టు పెట్టుకో. పింకీ, అవన్నీ చేయకపోతే దేవుడు వరం ఇవ్వనన్నాడా ఏంటి? ఆల్రెడీ వరం ఇచ్చేశారమ్మా. మేము ఆయన రుణం తీర్చుకుని వస్తున్నాం అంతే. నీకొక శుభవార్త వసు. రేపు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టబోతున్నారు. నిశ్చితార్థమా? అప్పుడే అంత తొందర ఏమొచ్చింది? సంబంధం ఖాయమనుకున్నాక నిశ్చితార్థం తర్వాత పెళ్లి చేయాలి కదమ్మా. అంకుల్, మీకొక గుడ్ న్యూస్. ఇందాక అభిరామ్ గారు వసుకి కాల్ చేశారు. ఏంటి, అభిబాబు ఫోన్ చేశాడా? అతను నాకేం చేయలేదు, నాన్నకి చేశారు. అదొక వంక మాత్రమే ఆంటీ. వసుతో మాట్లాడాలని చేశారు. బాబు ఏం చెప్పాడమ్మా? ఏదో ఈవెంట్ ఉందంట, ఫ్లవర్స్ కావాలి అని చెప్పారు. అది కూడా ఒక సాకే అంకుల్. వసు వాయిస్ వినాలని అభిరామ్ గారికి ఆశగా ఉందేమో. నువ్వు లేనిపోనివన్నీ చెప్పకు. తప్పే ఉందమ్మా. కాబోయే భార్యతో మాట్లాడాలని ఏ మగాడికైనా ఉంటుంది కదా. నువ్వు కూడా ఏంటమ్మా? పెళ్లికి ముందే అలా 1-2 సార్లు మాట్లాడుకుంటే మంచిదమ్మా. నాన్న, అందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా? ఏయ్, అభిబాబు ఇంకేం చెప్పాడు వసు? ఇంకేం చెప్పలేదు, అదొక్కటే చెప్పారు.
అందుకే ఇందాకటి నుంచి పాపం తెగ ఫీల్ అయిపోతున్నా ఆంటీ. నిన్ను సరేనమ్మా, నేను ఒకసారి అభిరామ్ బాబుకు ఫోన్ చేసి కనుక్కుంటాను. నీ సంగతి తర్వాత చెప్తా. పంతులు గారు, కొంచెం ఆలస్యమైనా పర్లేదు, మంచి ముహూర్తం చూడండి. అదే చూస్తున్నానయ్యా. ముహూర్తాల కంటే ముందు జాతకాలు చూడమని చెప్పండి. జాతకాలేంటి? అక్కడ అవి బాగుంటేనే కదనయ్యా జీవితాలు బాగుండేవి. ఏం అవసరం లేదు. అవసరం లేదని ఎలా అంటారండి? జాతకాలు కలవకపోతే పెళ్లి చేసినా ప్రయోజనం ఉండదు. పంతులు గారు, మీరే చెప్పండి. అవునయ్యా, జాతకాలు చూడడం మంచిదే. ఏదైనా దోషం ఉంటే నివారణ చెయ్యొచ్చు. వధూవరుల జాతకాలు ఇవ్వండి. అదిగోండి. ఆ, దేవుడా దేవుడా, ఎలాగైనా ఆ 2 జాతకాలు కలవకుండా చూడు. ఎలా అయినా ఈ జాతకాలు కలవాలి స్వామి. ఈ పెళ్లి త్వరగా జరగాలి. పంతులు గారు, లెక్కల్లో ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చేసి పెడతాను. అవి నువ్వు చేసే లెక్కల్లాంటివి కాదన్నయ్యా. ఏదైనా లెక్కలే కదరా. అయ్యా, 2 జాతకాలు దివ్యంగా ఉన్నాయి. పెళ్లి చేస్తే పాలు పెరుగులా చక్కగా కలిసిపోతారు. సచ్చినోడా, చావు కబురు చల్లగా చెప్పావు కదరా. పాలు నీళ్ళలా కలిసుంటారని చెప్పకపోతే ఉప్పు నిప్పులా ఉంటారని చెబితే నీ పిలకేం పోయిందిరా? దేవుడు నిర్ణయించిన సంబంధం పంతులు గారు, జాతకాలు కలవకుండా ఎలా ఉంటాయి? వీడొకడు అన్నిటికీ అడ్డు దూరతాడు. అఖిల్, పెద్దవాళ్ల విషయంలో తల దూర్చొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అంటే అభి చేయిను అమ్మాయి మెళ్ళలో పడింది కదమ్మా, అది దేవుడి నిర్ణయమే కదా. మెళ్ళో తెగి పడ్డం వేరు, తాళి పడ్డం వేరు. 1,00,000 లెక్కలుంటాయి. అన్ని లెక్కలు వేసే కదత్తయ్య. పంతులు గారు జాతకాలు కలిసాయని చెప్పారు. ఏంటమ్మా పావని, నీ వాలకం చూస్తుంటే జాతకాలు కలవకూడదని మీ అత్తే అనుకుంటుందనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు పిన్ని. ఎప్పుడెప్పుడు తోడికోడల్ని ఇంటికి తెచ్చుకుందామని తెగ ఆరాట పడిపోతున్నావు. మరి ఇంత ఆత్రం పనికిరాదమ్మా. సుమంగళి, అన్నయ్య, అంటే తొందరపాటు ఎందుకు? ఆచితూచి అడిగేద్దాం అంటున్నానన్నయ్యా. వదిన ఆలోచన కూడా అదే కదన్నయ్యా. జాతకాలు కలిశాయని పంతులు గారు చెప్పారు కదా, ఇంకా ఆలోచన ఎందుకు? పంతులు గారు, మీరు మంచి ముహూర్తం చూసి పెట్టండి. చూస్తున్నానయ్యా. వధూవరుల జాతకాల్లో ఓ చిన్న దోషం ఉంది. అమ్మయ్యా, నా ఆశ ఇంకా కొన ఊపిరితో ఉంది. దోషం అంటే పెళ్లి చేయకూడదు కదా పంతులు గారు.
నాకు అలా చేస్తే నా మొగుడు నా పుస్తి తెంచి పుట్టుకుమన్నాడు.